ఒక వ్యక్తి మొన్న నాకు ఒక వాట్సాప్ రూపంలో మెసేజ్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, హ్మ్, గురువుగారు ప్రతిరోజు రాత్రి 12-1 గంటలలోపు ఒక వ్యక్తి నన్ను నైట్ పూట నా పేరు పెట్టి పిలవటం అనేది జరుగుతుంది గురువుగారు. నాకు నిద్రపోతున్న టైంలో నా పేరు పెట్టి పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు నేను కళ్ళు తెరిచి చూడగానే చూసి బయటికి రాగానే అక్కడ ఏమి ఉండట్లేదు గురువుగారు. అట్లా ప్రతిరోజు జరుగుతుంది అని నాకు మెసేజ్ అని పెట్టడం జరిగిందన్నమాట. అంటే ఆ యొక్క మెసేజ్కి అర్థం ఏంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను పూర్తిగా తెలియజేయబోతున్నాను అనమాట. అటువంటి సమస్యలు ఎవరైనా సరే ఉన్నప్పుడు నేను దానికి తెలియజేసేది నాకు తెలిసిన పరిష్కారం అనేది మీకు తెలియజేస్తాను. అయితే ఎవరైనా సరే ఇటువంటి విషయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి. నేను చూడమని నేను చెప్పనమాట. తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చూడండి, లేదనుకున్న వాళ్ళు అయితే ఈ వీడియో అనేది స్కిప్ చేసేసి మీకు కావాల్సిన టాపిక్ ఏదైనా ఉంటే వాటిని చూసుకోండి అన్నమాట. అయితే ఇక్కడ నేను తెలియజేసేది ఏంటంటే, మన కంటికి కనపడకుండా మనలోనే ఎన్నో అదృశ్య శక్తులు అన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనం ఏ విధంగా అయితే రోడ్ల మీద గుట్లు తిరుగుతూ ఉంటామో, ఆత్మలు అనేవి కూడా అదేవిధంగా మన కంటికి కనపడకుండా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి క్రమంలో ఏం చేస్తాయంటే, కొన్ని ఎక్కువగా ఇటువంటివన్నీ కూడా పల్లెటూరులో జరుగుతూ ఉంటాయి సహజంగా. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అతను ఏం చెబుతున్నాడంటే, ప్రతిరోజు నైట్ పూట మేము నిద్రపోయే సమయాన్ని నేను బయట పనుకుంటానండి, పంచలో పనుకుంటాను. అట్లే టైంలో రోడ్డు మీద వెళ్తా నా పేరు పెట్టి ఎవరు పిలుస్తున్నట్లుగా నాకు శబ్దం వస్తుంది. అది వచ్చి చూసేయాలని నాకు వినపడటం లేదని చెబుతున్నాడు అనమాట. ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరైనా సరే మిమ్మల్ని కేకేసినట్లు కానీ మిమ్మల్ని పిలుస్తున్నట్టు కానీ ఉంటే మీరు ఏం చేస్తారంటే, గార చెట్టు అనేది ఉండిద్ది అన్నమాట. గార చెట్టు అంటే నేను ఆల్రెడీ చాలా వీడియోలు చేస్తున్నాను, చూడండి. ఆ యొక్క గార చెట్టు కొమ్మ అనేది తెచ్చుకొని అది బాగా మీ గేట్ దగ్గర కానీ లేకపోతే మీ వాకిల్ దగ్గర కానీ ఉండే విధంగా, అది ఎంత పొడుగు అయితే మీ గేట్ ఉండిద్దో అంత పొడుగు ఉంటే బారుగా ఉంటాయి అన్నమాట. అటు చాలా పెద్ద మాట ముళ్ళు ఉంటాయి అన్నమాట. ఆ ముళ్ళు మొత్తం శుభ్రంగా చెక్కేసి ఒక కర్రని తెచ్చుకొని దానికి పసుపు కుంకుమ అనేది పూసి దానికి బొట్లు పెట్టాడ. దాన్ని ఏం చేస్తారంటే, మీ వాకిటి కాడ అంటే మీ ఒకవేళ మీ గేట్ ఉందనుకో, ఆ గేట్ దగ్గర అది నైట్ పూట పెట్టేసేయండి. అదేవిధంగా ఒకవేళ మీ అంటే గేటు కాకుండా ఇంకా మీ దర్వాజా ఉంటుంది కదా, అక్కడ పెట్టుకున్నా కూడా ఇబ్బంది అన్నమాట. ఎందుకంటే ఇది గార చెట్టు అనేది ఒక వైద్యానికి నెంబర్ 1గా ఉండేది అన్నమాట. ఎందుకంటే గార చెట్టు కొమ్మలతో అష్టదిగ్బంధన అనేది జరిగిద్ది అన్నమాట. ఒక్కో తాంత్రిక పద్ధతిలో ఒక విధంగా చేస్తారు. ఎట్లా చేస్తారంటే, ఇవి జాన ముక్కలను కట్ చేసుకుంటారు. ఇది మామూలుగా ఈ గార చెట్టు కొమ్మలను జాన ముక్కలు కట్ చేసుకొని వీటిని ఏం చేస్తారంటే, ఇంటికి 4 మూలల చిన్న ఒక అడుగు లోతు గుంట తీసేసి ఈ గార చెట్టు యొక్క కొమ్మని దాంట్లో పెట్టేసి దాంట్లో నవధాన్యాలు వేసేసి, అదేవిధంగా 1-2 నిమ్మకాయలు కోసేసి దీనికి అష్టదిగ్బంధన మంత్రం అనేది ఉండిద్ది అన్నమాట. ఆ యొక్క మంత్రం చదివేసి కొంతమంది ఏం చేస్తారంటే కొబ్బరికాయ కూడా పెట్టేస్తారన్నమాట. కొబ్బరికాయ కూడా పెట్టేసి దాన్ని మంత్రంతో పూజ చేసేసి కప్పెట్టేస్తారు. ఈ విధంగా 4 మూలల అష్టదిగ్బంధన చేస్తారు. అట్లా చేసినప్పుడు ఏంటంటే, ఇంకా ఆ ఇంటికి ఎటువంటి చెడు ప్రయోగాలు కానీ మనుషులకి ఎటువంటి చెడు ప్రయోగాలు తగలకుండా ఉండిద్ది అన్నమాట. ఆ విధంగా అష్టదిగ్బంధన చేస్తారు. ఇది గార చెట్టు కొమ్మతో. నాకు తెలిసిన పద్ధతులు చెబుతున్నమాట. నవధాన్యాలు వేస్తారు, అదేవిధంగా ఆవాలు అన్నీ తెచ్చేదా దాంట్లో వేసి దాన్ని స్ట్రైట్గా నిలబెడతారు అన్నమాట. 4 మూలలు నిలబెట్టేసి అష్టదిగ్బంధన మంత్రం ఉంటాయి కదా, ఆ మంత్రం చదువుతూ 1-2 నిమ్మకాయలు కోసి అక్కడ దాన్ని పిండి దాంట్లో వేసేసి దాన్ని బూడిచేస్తారు. ఆ విధంగా 4 పక్కల మంత్రం చదువు కూడా అష్టదిగ్బంధన చేసి వస్తారు. అట్లా చేస్తే ఇంకా ఇంటికి ఎటువంటి చెడు ప్రయోగాలు కానీ ఎటువంటి దుష్ట ప్రయోగాలు కానీ తగలకుండా ఉంటాయి అన్నమాట. అట్లానే అటువంటిది మీకు ఏదైనా సరే మా ఇంట్లో ఏదైనా చెడు శక్తులు తిరుగుతున్నాయని, దుష్ట శక్తులు తిరుగుతున్నాయి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఏం చేస్తారంటే గార చెట్టు అనేది ఉండిద్ది అన్నమాట. ఆ గార చెట్టు కొమ్మలు తెచ్చేసి మీ వాకిట్లో కానీ ఒకవేళ మీ బయట ఏదైనా అంటే అందరికీ మేడలు వేసి ఉండవు కాబట్టి డాబాల గేట్లు కాడ పెట్టుకున్నట్లయితే ఏదైనా దుష్ట శక్తులు లాంటివి కానీ ఏదైనా గాలి ధూళి లాంటివి మన స్థలంలోకి రాకుండా ఆ యొక్క శక్తి, అది గార చెట్టు అనేది చాలా శక్తివంతమైన పవర్ఫుల్ అన్నమాట. అది రానికుండా ఆపేసిద్ది అన్నమాట. ఈ ప్రకృతిలో మనకు తెలియకుండా ఎన్నో అదృశ్య రూపంలో ఉన్న వనమూలికలు అనేవి ఉన్నాయన్నమాట. ఆ వనమూలికలు అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అందుకే తంత్ర మంత్రాలతో పాటు వనమూలికలను కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. అట్లా చేసుకోండి. అట్లా కాదనుకున్నానుకో, దిష్టిపాకు తీగ అని ఒకటి ఉంటుంది అన్నమాట. అది ఆల్రెడీ నేను వీడియో చేసినట్టున్నాను, లేదంటే ఈసారి నీకు మళ్ళీ వీడియో చేస్తాను. దిష్టిపాకు తీగని ఉండేది, తీగలాగా ఉండిద్ది అన్నమాట. ఆకు వచ్చేసి మన తమలపాకులా చిన్నగా ఉండిద్ది అన్నమాట. ఆ యొక్క తీగని ఏం చేస్తారంటే, రేపు మంగళవారం అనగా లేకపోతే శుక్రవారం అనగా ఒకరోజు ముందు దాన్ని మీరు తెచ్చుకోవాలి. ఆ తీగని తెచ్చుకుని ఆకులు మొత్తం తీసేసి దాన్ని రౌండ్గా అటు చుట్టాలన్నమాట. తీగని
ఆ రౌండ్గా చుట్టేసి దానికి ఏం చేస్తారంటే బాగా పసుపు పూసేసండి. పసుపు పూసేసి దానికి అక్కడక్కడ బొట్టు పెట్టేసి మీరు కానీ మీ ఇంటి గుమ్మం కాడ కానీ దాన్ని తగిలించినట్లయితే ఎటువంటి దుష్ట శక్తి అయినా సరే మీ ఇంటి వైపు కూడా చూడకుండా అటువంటి పవర్ఫుల్గా ఉంటుంది కూడా. ఎందుకంటే ఇట్లానే మా కాడికి వస్తే సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రతిరోజు నైట్ పూట 2-3 గంటల టైంలో వాళ్ళ కిటికీ కాడికి వచ్చి ఒక ఆడ మనిషి కేకేస్తూ ఉంది అని ఒక స్త్రీ మాకు చెప్పడంతో మేము ఏం చేస్తామంటే మాకు దగ్గరలో అన్నమాట ఇల్లు వాళ్ళు దిష్టి తీగని తీసుకొచ్చి దాన్ని పూజ చేసి వాళ్ళకి ఇవ్వటం అనేది జరిగిందన్నమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళ గేట్ దగ్గర దాన్ని రౌండ్గా చుట్టేసి కట్టమని చెప్పాము. కట్టేసి ఇంటి గుమ్మం కాడ ఒకటి కట్టమని చెప్పాము. 2 కట్టిన తర్వాత అది ఎప్పుడైతే కట్టారో అక్కడ నుండి ఆ కేకలు కానీ అరుపులు కానీ వాళ్ళకి వినపడకుండా ఆగిపోవడం అనేది జరిగిందంట. వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు మీకు ఫోన్ చేసి అడిగితే ఈరోజు మటుకు ఎటువంటి శబ్దం లేదు గురుగా, సైలెంట్గా ఉంది అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి ఇంక వాళ్ళ ఇంటికి ఎటువంటి శబ్దాలు కానీ ఎటువంటి ఏమి వినపడకుండా ఆగిపోయాం. అటువంటి పవర్ఫుల్ అన్నమాట అది. అవి ఆల్రెడీ రోడ్ల మీద గుట్టలుగా ఉంటాయండి. మీరు ఎక్కడ కావాలని తెచ్చుకోవచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది అనేది. అది దిష్టి తీగ అనేది తెచ్చుకొని తీగలాగా ఉంటుంది అన్నమాట. అది చక్కగా తెచ్చుకొని ఆకులు మొత్తం తీసేసుకొని దాన్ని రౌండ్గా చుట్టుకొని మీరు పసుపు కుంకుమ మూసేసి మంగళవారం రోజున కానీ లేకపోతే శుక్రవారం రోజున ఇంటి గుమ్మానికి లేకపోతే బయట అక్కడ మీరు కట్టుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా కట్టుకోవడం వల్ల అవి నెంబర్ 1గా పనిచేస్తాయి. మీకు పిలవటాలు కానీ లేకపోతే ఎటువంటి దుష్టశక్తి ఇంట్లోకి రావటాలు కానీ ఏం ఉండవు అన్నమాట. దానికి ఎటువంటి మంత్రతంత్రాలతో అవసరం లేదు. అవి తగిలిస్తే చాలు అన్నమాట. తగిలిస్తే చాలు, ఎటువంటి అవసరం లేదు. అప్పుడప్పుడు మీరు ఉదయం పూట సాయంత్రం ఖాళీ టైంలో కొద్దిగా 2 కడ్డీలు వెలిగించేసి దానికి దూప స్టిక్ అనేది చూపించారంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అటువంటి మాట మూలికలు అనేవి. మా ఇంటి మీద చెడు ప్రయోగాలు జరుగుతున్నాయండి, మాకు చేతబడులు జరుగుతున్నాయని అంటుంటారు కదా, అటువంటి వాళ్ళు ఇవి మీకు దగ్గరలో అనుకూలంగా ఉండి తెచ్చుకొని మీరు చక్కగా మీ ఇంటికి తగిలించుకోండి. అదేవిధంగా దిష్టిపాకు ఆకు ఉంది చూసారా, ఆ ఆకు అనేది మనం సమపాలలో తీసుకొని దాంట్లో పచ్చకర్పూరం కలిపి ఎవరైతే భార్యాభర్తల మధ్య కలయిక ఉందో చూసారా వాళ్ళు పురుషులకు సంబంధించిన మాట. ఇది వాళ్ళ అంగానికి పట్టించేసి వాళ్ళ స్త్రీలతో కలిసినట్లయితే చచ్చిపోయిన దాకా ఆ స్త్రీ ఆ యొక్క పురుషుడిని విడిచిపెట్టదు అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల రెమెడీస్ అనేది మనకు చాలా ఉండేయండి, మనకు తెలియదు కాబట్టి కొన్ని అనేవి నాకు తెలిసిన విషయాలు మీకు తెలియజేస్తున్నాను అనమాట. మిమ్మల్ని చేయమని నేను చెప్పట్లేదు. ఇటువంటి సమస్యలు ఏదన్నా మీకు ఉంటే, ఒకవేళ మీకు లేకపోతే మీకు ఎవరికైనా ఉంటే వాళ్ళకి తెలియజేయడం వల్ల తప్పు అయితే ఏం లేదన్నమాట. ఎందుకంటే అందరూ ఇటువంటి నంబర్ కాబట్టి నమ్మిన వాళ్ళే చేసుకోండి, తప్పు ఏం లేదు. అవి ఇంట్లో దేవుడి పటాల కాడ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ గారమండ అనేది ఇంట్లో దాని సొక్కం వస్తుంది, దానికి కట్ చేసి ఒక మూర కర్ర కట్ చేసి దానికి చక్కగా పసుపు కుంకుమ పూసేసి ఇంట్లో పెట్టుకున్నట్టు ఆ ఇంట్లోకి ఎటువంటి కూడా చెడు ప్రయోగం అనేది సోకకుండా గాలి ధూళి లాంటి ఇంట్లోకి రాకుండా ఆపగలిగే శక్తి ఆ కర్రకు ఉందన్నమాట. అటువంటి పవర్ఫుల్ అన్నమాట. ఈ దిష్టిపాకు తీగ అనేది కూడా చాలా నెంబర్ 1 పనిచేసింది, చెప్పే కదా. అటువంటి పవర్ఫుల్ ఎవరైనా సరే ఇటు మీరు కావాలి అనుకుంటున్న వాళ్ళు చక్కగా మీరు చుట్టుపక్కల చూసుకొని దాన్ని తెచ్చుకొని ఉపయోగించుకోండి.